వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రైతులకు మేలు చేకూరే విధంగా బ్యాంకర్స్ సహకారం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలం కొరంజిభద్రలో నాటుసారా తరలిస్తున్న 3 వ్యక్తులను ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. నాటుసారా నిర్మూలనకు నవోదయ 2.0లో భాగంగా సోంపేట, మందస మండలాల్లో సోంపేట, ఇచ్చాపురం, శ్రీకాకుళం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా సోంపేట మండలం కొరంజిభద్రలో నాటుసారా తరలిస్తున్న 3 వ్యక్తులను ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 80 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. మందస మండలం పట్టులోగంలో జరిగిన దాడుల్లో 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 8 పొయ్యిలను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ దాడుల్లో సోంపేట, ఇచ్చాపురం ఎక్సైజ్, పెట్రోలింగ్ సిబ్బంది, శ్రీకాకుళం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ నగరవనం ఏర్పాటుకు సోమవారం స్థల పరిశీలన చేశారు. జిల్లాలో వనాలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ నగరవనం ఏర్పాటుకు సోమవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా గార మండలం ఎస్ మత్స్యలేశం అటవీ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ముందుగా విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి అటవీ శాఖ అధికారులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం నగర వనాలపై చర్చించి అటవీ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీకూర్వం, మత్స్యలేశం ప్రాంతాల్లో పర్యటించారు. నగర వనాల అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నగర వనాలు పూర్తిగా కలకోల్పోయిందని, వాటిని తిరిగి పునరుద్ధరించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. ఎమ్మెల్యే వెంటే జిల్లా అటవీ శాఖ అధికారులు, అటవీ శాఖ రేంజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మే 4వ తేదీన జరిగే నీట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మే 4వ తేదీన జరిగే నీట్ పరీక్షలు అన్ని శాఖల సమన్వయంతో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు, నీట్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఆర్జేయు కేటీ ఎచ్చెర్ల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గుజరాతీపేట, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల శ్రీకాకుళం, కేంద్రీయ విద్యాలయ శ్రీకాకుళంలో ఉన్నాయి. మే 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులకు ఉదయం 11 గంటల నుంచి 1 గంటన్నర వరకు మాత్రమే కేంద్రాల్లోకి ప్రవేశం కల్పిస్తారని, 1 నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి హాల్ టికెట్ లో పొందుపరిచిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిరణ్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్, నీట్ సిటీ కోఆర్డినేటర్ సుహై బాలాం, చీఫ్ సూపరింటెండెంట్ పివి రమణమూర్తి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ స్పష్టం చేశారు. మండలంలోని బలరాంపురంలో మత్స్యకారుల సేవా పథకాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ మంగళవారం ప్రారంభించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసిన అనంతరం మత్స్యకారులకు మత్స్యకార భరోసాను అందజేశారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో భృతి కింద 20,000 రూపాయలు మత్స్యకారులకు అందజేశామని తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనలో చంద్రన్న బీమాను, సబ్సిడీలను రద్దు చేసి మత్స్యకారులకు ద్రోహం చేశారని మండిపడ్డారు. మత్స్యకారుల సేవలో మంచి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు. వేట నిషేధ కాలభృతిని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో మత్స్యకార భరోసా అందుతున్న మత్స్యకారుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్ చేశారని తెలిపారు. మత్స్యకారుల్ని గంగపుత్రులుగా పిలుస్తారు. ఎందుకంటే ఎంత పెద్ద అలలు వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా ఆ కష్టాల కడల్లో మీరు తట్టుకునే సామర్థ్యం ఉందని అన్న నందమూరి తారక రామారావు గారు ఒకప్పుడు తుఫాను వచ్చినప్పుడు చెలించి ఆయన సినిమా హీరోగా ఉన్నప్పుడు తీర ప్రాంత గ్రామాలు పర్యటించి నాకు ఈ రోజు నేను ఈ స్థాయికి వెళ్ళానంటే ఈ ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ
తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పక్కా గృహాలు గాని, అలాగే వారికి తినడానికి తిండి గాని, అలా కట్టుకోవడానికి బట్ట గాని ఇవ్వడం జరిగింది. మత్స్యకారులు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం. దాంట్లో భాగంగానే గత 14-19లో మీకు వలలు గాని, బోటులు గాని, డీజిల్ ఇవ్వడం, మత్స్యకార భరోసా నిషేధ కాలంలో 4,000 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టింది ఆ ప్రభుత్వమే. అప్పుడు గత ప్రభుత్వంలో 10,000 ఇస్తానని చెప్పి మిగతా అన్ని సబ్సిడీల్ని మనం కట్ చేసిన పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే. మత్స్యకార సభ్యులకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజు 20,000 విడుదల చేయడం జరిగింది. చాలా మందికి ఇంకా కొన్ని విలేజ్ లో రాలేదని కూడా మాకు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ వద్దకు తీసుకెళ్లాం. గత ప్రభుత్వం మాదిరిగా వివక్ష చూపించడం ఉండదు. పార్టీలకు అతీతంగా మత్స్యకారుడన్నో ప్రతి ఒక్క సోదరుడికి ఆ నిబంధనల ప్రకారం మనం ఇస్తామని తెలియజేయడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బలరాంపురంలో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించి మత్స్యకారులకు అందజేస్తున్నామన్నారు. కొందరు లబ్ధిదారులకు భరోసా అందలేదని ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిశీలించి త్వరలోనే వారికి అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, ప్రజలు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంట శ్రీనివాస్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎరంశెట్టి భద్రాజీ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎరంశెట్టి భద్రాజీ శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పాతపట్నం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారిని పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్కలాంధ్రుల ఆరాధ దైవం శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి ఆలయంలో 50వ వార్షికోత్సవ ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులతో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం జ్యోతి ప్రదీపన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఆలయ ఈఈఓ టి వాసుదేవరావు, ఆలయ సిబ్బంది, టీడీపీ మండల అధ్యక్షులు పైల బాబ్జీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో పలు కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని పలు గ్రామాలు జాడుపుడిలో 25 లక్షల వ్యయంతో సీసీ రోడ్ మరియు కేజీబీవీ బిల్డింగ్, పెద్ద కొజ్జిరియాలో 35 లక్షల వ్యయంతో సీసీ రోడ్ను ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అలాగే కంచిలిలో 30 లక్షల వ్యయంతో సీసీ రోడ్ ప్రారంభోత్సవం, జిల్లా పరిషత్ హైస్కూల్లో ట్రైసైకిల్ పంపిణీ, కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ ఆఫీసులో కంచిలి అమ్మవారి సంబరాల కొరకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, టీడీపీ సీనియర్ నాయకులు మాదిన రామారావు, సర్పంచ్ పొందల ఢిల్లీరావు, మాజీ సర్పంచ్ బొడ్డ రామ్కుమార్, జగదీష్ పట్నాయక్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కడపలవాణిగడ్డ కల్వర్ట్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఎంజీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలంలో మిరియాపల్లి వయో తురకపేట దుబ్బపాడు రోడ్డులో కడపలవాణిగడ్డపై కాంక్రీట్ స్లాబ్ కల్వర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా మామిడి గోవిందరావు మాట్లాడుతూ గత పాలకులు శంకుస్థాపనకు పరిమితం చేసిన కడపలవాణి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి గ్రామ ప్రజలకు అంకితం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా సీనియర్ నాయకులు పాక సత్యనారాయణ నామినేషన్ ప్రక్రియలో హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా సీనియర్ నాయకులు పాక సత్యనారాయణ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న హెచ్ఎల్ శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే నాయకులను గుర్తించి అవకాశాలు కల్పిస్తుందని, అందుకు ఉదాహరణగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్సీగా రెండోసారి సోమ్ వీర్రాజు, ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్న పాక సత్యనారాయణ నిలుస్తారని పేర్కొన్నారు. ఒక క్రమశిక్షణ గల పార్టీని ప్రపంచంలోనే
ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ అని అందరికీ తెలిసిందే. అది మరోసారి ఈరోజు రుజువైంది. అవసరాన్ని బట్టి భావితర నాయకులను తయారు చేయడంతో పాటు అవసరమైనప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే ఒక క్రమశిక్షణగా సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసిన వ్యక్తుల్ని, పెద్దల్ని, వారిని కూడా గౌరవించుకునే విధంగా పెద్దల సభకు పంపించడం మనం చూస్తూనే ఉన్నాం. బీజేపీకి రాజ్యసభ వస్తుంది, ఏ నాయకుడు పెద్ద నాయకుడు వచ్చి డబ్బున్న నాయకుడు కొట్టుకుపోతాడేమో అని చెప్పి చాలా ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన క్రమశిక్షణమైన పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కోసం తను ఏదైనా చేస్తుంది, అవకాశం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు అవకాశం ఇస్తుంది అని చెప్పి రుజువు చేస్తూ మన పాకా సత్యనారాయణ గారిని అతిపెద్ద సభ అయినటువంటి రాజ్యసభకు పంపించడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరమే కూడా పండగ చేసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి పాకా సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం కేంద్రంలో గల హైస్కూల్లో మహిళల కోసం ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. 3 నెలల పాటు శిక్షణ పొందిన తరువాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించబడతాయని అన్నారు. అనంతరం మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుందని, రోజుకు 4 గంటల పాటు టైలరింగ్ శిక్షణ అందించనున్నారని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సుమారు 24,000 విలువైన కుట్టు మిషన్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.